మేము ఏ ప్లేస్కి వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్కే బీచ్ మాట. సో ఆర్కే బీచ్ నాకు చాలా ఇష్టమైన ప్లేసు. సో ఎందుకనంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నంత ప్లెజెంట్గా అంటే నీట్నెస్గా కానీ ఇంకెక్కడ అనిపించదు అనమాట. నాకు ఈ బీచ్ చూస్తే చాలా బాగా నచ్చుతుంది. చక్కగా బాగుంటుంది అన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కానీ. ఇవన్నీ ఉదుర్ తుఫాన్ వచ్చిన తర్వాత బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఇంతకుముందు అయితే అసలు ఇలా ఉండేది కాదు. ఇంకా కిందకు ఉండేది అన్నమాట బీచ్, వెనక్కి ఉండేది. ఉదుర్ తుఫాన్తో చాలా ముందుకు అయితే వచ్చేసింది బీచ్. సో అప్పుడు దెబ్బకి మొత్తం ఈ పార్కులు ఇవన్నీ కట్టేశారు ఆ టైంలోని. సో యాక్చువల్గా అంటే ఈ బీచ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మ వాళ్ళకి ఇంటికి దగ్గర కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరే డైలీ ఈవినింగ్ టైం పిల్లల్ని అయితే పార్క్కి తీసుకెళ్ళిపోతాను. ఒకరోజు చిల్డ్రన్స్ పార్క్ అని, ఒకరోజు ఇలా బీచ్ కానీ తీసుకుని వెళ్తే ఒక 1 అవర్ 2 అవర్ అక్కడ స్పెండ్ చేస్తారు. పిల్లలు బాగా ఆడుకుంటారు అన్నమాట. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే ఆ రోజు చాలామంది ఉన్నారన్నమాట. చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు, చాలామంది ఆడుకుంటున్నారు. అండ్ హాలిడేస్ టైం కాబట్టి ఇంకా డైలీ వస్తూనే ఉంటారు. మేము వెళ్ళిన 3 days బాగా క్రౌడ్గానే ఉంది బీచ్. సో అలా ఉంటే మనకు కూడా సరదా అనిపిస్తుంది కదా. మేము ఎప్పుడు మామూలు డే స్కూల్ టైంలో ఎప్పుడైనా సరే వెళ్ళినా సరే జనాలు పెద్దగా ఉంటారన్నమాట. సో ఆ చివరిని చూడండి, మీకు ఒక పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చాలా పెద్ద షిప్ తెలుసా. యాక్చువల్గా నేను వీడియోలో తీస్తే అలా కనిపిస్తుంది కానీ దూరం నుంచి చూస్తే చాలా పెద్ద షిప్. నాకు తెలిసి అది ఫిషర్ మ్యాన్స్ అనుకుంటాను, లేకపోతే మరి నేవీకి సంబంధించి నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లైట్ చూసారా కిందకి తిరుగుతుంది. అదైతే మరి నాకు తెలియదు. నాకు తెలిసి ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే సేవ్ చేయడానికే మరి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2-3 ఫ్లైట్లు అయితే అక్కడ తిరుగుతున్నాయి. సో సేఫ్టీగా అలా పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు ఈ ముందు రాళ్ళు చూసారా, అసలు ఇంత ముందుకు అసలు అలా ఉండేది కాదు. ఈ మధ్యన అసలు ముందుకు వచ్చేసాయి. ఇదేంటో అర్థం కావట్లేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మా ఊరు చిల్డ్రన్స్ పార్క్ తీసుకెళ్ళమంటే ఇంక చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తీసుకెళ్ళిపోయాను. సో అక్కడ ఇవన్నీ ఆడుకుంటున్నటువంటి వాడికి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా సరే ఇవన్నీ మొత్తం పై వరకు ఎక్కేస్తాడు. ఎక్కేసి ఒక ఫోటో తీసుకుంటాడు. మళ్ళీ ఇంకా అక్కడ చాలానే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఉడా పార్క్ దగ్గర ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గర కొత్తగా కట్టారు. ఇంతకుముందు అయితే ఆర్కే బీచ్ దగ్గర ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. సో బీచ్ ముందు నుండి వెనకాతలేమో చిద్ది కట్టారన్నమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కాల్ పెట్టుకుని సరదాగా కొంతసేపు మా పిల్లలు నేను చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేస్తామంట. చక్కగా వాటర్ కూడా చాలా చివరి దాకా వస్తుంది. చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. మీలో ఎవరైనా ఈ సమ్మర్ హాలిడేస్లో ఆర్కే బీచ్కి వెళ్ళారు కదా కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఆ బీచ్ దగ్గర కూర్చుంటే ఆ 1 అవర్ ఆడుకుంటాం కదా, ఆ టైంలో ఇంకా మనకి ఇటువంటివి ఏవి గుర్తుండమాట. ఇంకా ఆ టైంలో ఒక చిన్న పిల్లల్లా అయిపోయి మనం ఆడేసుకుంటాం పిల్లలతో పాటు. సో ఆ టైంలో మన బుర్రలో ఉన్న ఇటువంటి ఆలోచనలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ గుర్తురావు అన్నమాట. భలే ఉంటుంది. ఇక్కడ ఎవరో ఈ తాతయ్య తెగ ఫోటోలు తీసేసుకుంటున్నారు అన్నమాట. సో అలాగే మేము కూడా చాలా ఫోటోలు తీసాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన ఛానల్లో మొత్తం అంతా మల్టీ కంటెంట్ ఉంటుంది. ఒకే కంటెంట్ మీద వెళ్ళదు. ఒక్కొక్కసారి నేను కుకింగ్ పెడతాను, ఒకసారి గేమ్స్ పెడతాను, ఒకసారి ఇలా ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటే పెడతాను, ఇలా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటే పెడతాను, లేకపోతే ఫెస్టివల్ టైంలో ఏమైనా ఉంటే పెడతాను అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా చాలా చీకటి అయితే అయిపోతుంది అప్పటికే. సో ఇంకా మా అమ్మాయి ఉయ్యాలంటే ఎక్కడికి వెళ్ళేసరికి ఉయ్యాలు కాయ ఉన్నట్లు లాస్ట్కి అయితే ఒక దగ్గర దొరికాయన్నమాట. ఒక 15 minutes అయితే ఉయ్యాలంతా ఊగేసుకొని ఇంక రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.